Hey, hi, hello guys, कैसे हो? WhatsApp ఎలా ఉన్నారు? Hope everyone doing this great. Now it's time around 9:30 AM in the morning. So right now మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వరంపురంకి దగ్గరలో ఉన్నాం. రాత్రి మేము స్టే చేసిన పెట్రోల్ బంక్ అయితే ఇదే. అండ్ ఇదిగోండి చూస్తున్నారు కదా, మా బైక్స్ అయితే ఆల్ సెట్ అనమాట. నైట్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అండ్ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని పడుకునేప్పటికీ మాకు డల్ అయింది. సో మార్నింగ్ 7:30కి లేచాం. 7:30కి లేచి ఇక్కడే ఫ్రెష్ అయిపోయాం పెట్రోల్ బంక్లో. ఈ రోజు మా డెస్టినేషన్ వచ్చేసి కలకత్తా అనుకుంటున్నాం. కలకత్తా వచ్చేసి ఇక్కడ నుంచి 600 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఒరిస్సా ఆంధ్ర బార్డర్ అనమాట. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి కలకత్తా. సో చూద్దాం ఈ రోజు ఎంతవరకు వెళ్ళగలం అనేది. అండ్ గూగుల్ ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి 11 hours అయితే చూపిస్తుంది. సో లెట్స్ సీ మిగతా విషయాలన్నీ కూడా బైక్ ఎక్కి యాక్షన్ కెమెరా వ్యూలో అయితే మాడుతున్నాం. యాక్షన్ కెమెరా వ్యూలోకి అయితే వచ్చేయండి. Subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. Thank you bro. Thank you for your support. Thank you bro. Thank you. పెట్రోల్ ఫిల్ చేయించుకొని వస్తాను. నైట్ మరి స్టే చేసాంగా, ఏదో న్యాయం చేయాలి. అయితే ఒక పెద్ద క్యూనే ఉంది. ఏలూరులో కొట్టించాను ఫుల్ ట్యాంక్ వచ్చేసి 950 రూపీస్. 600 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ప్రజెంట్ ఉన్న పెట్రోల్ ప్రైజులకి ఇట్స్ ఇనఫ్ అనమాట. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 103.48 పైస్ అయితే ఉంది. మన ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే 6 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది గాయస్. సో గాయస్ మనం అయితే పెట్రోల్ 829 రూపీస్ అయితే కొట్టించాం. 8 లీటర్స్ అయితే వచ్చింది మన పెట్రోల్. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ 6 రూపీస్ డిఫరెన్స్ ఉండడంతో కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. శ్రేష్ఠ వెయిట్ చేస్తున్నాడు పాపం, చాలా ఎండగా ఉంది ఇవాళ. రోలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సూర్య విహార్, బర్హంపూర్. రోలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎదురుగానే ఆ రిలయన్స్ పెట్రోల్ బంక్లోనే నైట్ క్యాంపింగ్ చేసాం. వెళ్ళి అడగగానే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశారు. నైట్ అయితే అక్కడ ఉండే లారీ వాళ్ళంతా కూడా మాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఇంత తొందరగా ఎలా రాగలిగారు, ఇంత చిన్న బైక్ మీద ఎలా ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పి. కాళికామాత టెంపుల్ ఇది. నేను చెప్పాను క్లియర్గా, పెద్ద బైకులు ఉన్న వాళ్ళు మాత్రమే ట్రావెల్ చేయడం కాదు భయ్యా, చిన్న బైక్స్ మీద కూడా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఎందుకంటే అందరి దగ్గర పెద్ద బైక్స్ ఉండాలి అనేసి అంటే కష్టం కదా. సో ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ అనమాట, చాలా పెద్దది ఉంది. నైట్ ఇక్కడ మేము పర్మిషన్ అడిగి ఎక్కడైనా క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళేప్పటికి ఆ హడావిడి అంతా చూసి డైరెక్ట్గా పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ బంక్లోనే పర్మిషన్ తీసుకుని క్యాంపింగ్ అయితే చేసేసాం. సో రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నైట్ వచ్చేసి 10 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాం. 5 మ్యాగీ ప్యాకెట్స్ నైట్ తిన్నాం. మార్నింగ్ 5 ప్యాకెట్స్ తినేసాం. అయిపోయింది నైట్ డిన్నర్ అయిపోయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. నేను ఈవినింగ్ తినేప్పటికి లేట్ అయింది కదా, చూసారు కదా డే 2 బ్లాగ్లో. ఆ హోటల్లో ఫ్రైడ్ రైస్ అయితే దరిద్రంగా ఉందన్నమాట. కాకపోతే మరి ఇంకా ఆప్షన్ లేదు, అది వచ్చేసి బార్డర్ కదా, ఇంకా మనకి ఎక్కడి నుంచి తెలుగులో చదవడానికి ఏమీ ఉండవు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే అన్నీ ఇంకా బన్ ముక్కలు, రొట్టె ముక్కలు ఇవే తినాలి. మన పార్ట్నర్ చూడండి, ఎప్పుడు సింగిల్ హ్యాండ్ డ్రైవే. చూడండి ఆటో చూడండి, ఆంధ్రాలో అయితే గ్రీన్ కలర్ ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటాయి. అండ్ మన ఒరిస్సా, మహారాష్ట్ర స్టేట్స్లో రైడ్ చేసేప్పుడు మనకు కనిపించేవి బ్లాక్ కలర్ ఆటోస్. బెంగళూరు కూడా అలానే ఉండిద్ది బ్లాక్ ఆటోస్. శ్రేష్ఠ ముందుకు రా. సో మనోడు వచ్చేసి ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ మార్చాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ టైం అవుట్ అయిపోయింది. 2000 కిలోమీటర్స్ అయిపోయింది ఇంజిన్ ఆయిల్ మార్చి. శ్రేష్ఠ ఎక్కడ ఉంది ఇంజిన్ ఆయిల్? ఇక్కడ లోపలికి వెళ్తావా? సరే పద, టీ తాగేసి వెళ్దామా? సో ఇక్కడికి వచ్చి టీ తాగేసి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుని అయితే మేము స్టార్ట్ అయిపోతాం. ట్రావెల్ చేయాల్సింది చాలా ఉంది. మాకైతే బ్రేకుల మీద బ్రేకులు ఎక్కువైపోతున్నాయి. చూడాలి మరి ఈరోజు ఏ టైం అయిద్దో వెళ్ళేప్పటికి. అన్న ఇక్కడ మెకానిక్ షర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? పెట్టాడు నోట్లో ఎంత బీడ. మనోడైతే బైక్కి ఇంజిన్ ఆయిల్ మారుస్తున్నాడు. నా బైక్ కూడా ఆర్పిఎం అయితే కొంచెం పెంచి ఆ డిస్క్ ప్యాడ్స్ అయితే సౌండ్ వస్తున్నాయి, అది కూడా చూపిద్దాం. నా బైక్ వర్క్ కూడా అయిపోగానే మనమైతే ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని మన జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. మనోడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఇద్దరు వెళ్తారు. అదిగో బ్యాక్ సైడ్ ఒక అబ్బాయి, నేను ఛానల్ ఉంది, చెక్అవుట్ చేయండి, రైడ్ విత్ సంతోష్, విజయవాడ. మేము వెళ్ళి రావడానికి ఒక 20 days అనుకో, 20 days. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. డే 3లో మార్నింగ్ ట్రాఫిక్ జామ్. ముందున్న అంబులెన్స్ కూడా దారి ఇవ్వడానికి లేదన్నమాట. అంబులెన్స్ కూడా దారి ఇవ్వనంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి. ఇది ఒరిస్సా. నిన్నంతా రోడ్స్ బాగున్నాయి, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం ఆల్మోస్ట్ 90% అయితే ఫినిష్ అయిపోయింది.
అండ్ ఇటువైపు అయితే చూడండి కన్స్ట్రక్షన్ ఆన్ ప్రాసెస్ అనమాట. ఒక 1 ఇయర్లో అయితే మొత్తం ఇక్కడ నుంచి కలకత్తా వరకు కూడా ఈ NH16 అంతా సూపర్ ఉంటుంది హైవే. నెక్స్ట్ ఇయర్ ఎవరన్నా సిక్కిం రైడ్ చేసే వాళ్ళకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది హైవే మీద. ఎందుకంటే నిన్న నేను ఎక్స్పీరియన్స్ చేసా, అసలు సూపర్. అసలు ఏ విలేజ్ కానీ ఏ ఊరు కానీ టచ్ అవ్వదు అనమాట. అంతా బైపాస్, అంతా ఇలాంటి బ్రిడ్జ్లు అనమాట. ఇలాంటి బ్రిడ్జెస్ మీదే వెళ్ళిపోతాం మనం, ఊళ్ళతో సంబంధమే ఉండదు. సో ఇక్కడ నుంచి పుయింతోలా, ఛత్రపూర్ 26, పుయింతోలా 36. ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉంటే ఏమనుకోవద్దు గాయస్, డిఫరెంట్ ఉన్నాయి నేమ్స్. సో గోపాల్పూర్ సీ బీచ్ అంట, స్ట్రైట్ 15 kilometers. యా బ్రో, 1 minute. It's 200 but I'm going on this bike. कंट्रीब्यूट कौन कर रहा है? यूट्यूब हमारा ओन, यूट्यूब से कुछ नहीं है. यूट्यूब चैनल कौन सा है? राइड विथ संतोष. हाय राइड विद संतोष. यस. तो चाइना को जाने के लिए कुछ वीज़ा नहीं है? हाँ, परमिट्स रहेगा. वो परमिट सब कुछ अप्लाई करके जाने का. తెలుగేనా మీరు? ఓకే, మీరు తెలుగా. ఓకే. యా, నా ఓన్ ఎక్స్పెండిచర్. ఎస్, బ్లాగింగ్ అంతా తెలుగులోనే ఉండిద్ది. యా దట్ వన్. షూర్ బ్రో, థ్యాంక్ యూ. ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాం. సెల్ఫీ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ గాయ్స్. ఈ వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకంతా హిందీ రాదు కాబట్టి ఏదో అలా మేనేజ్ చేయాలి, ఇంకా తప్పదు. మ్యాక్సిమం ఇక్కడ ఆల్రెడీ అంతా తెలుగు ఒరియా మిక్సింగ్ మాడుతున్నారు అనమాట డిఫరెంట్గా. ఛత్రపూర్ వెళ్ళిపోవాలంటే మనం ఇక్కడ ఆర్చ్లా కనిపిస్తుంది కదా, ఆ ఆర్చ్లోంచి అయితే వెళ్ళిపోవాలి లెఫ్ట్కి. అండ్ స్ట్రైట్ వెళ్ళిపోతే గంజాం. ఇదంతా కూడా గంజాం డిస్ట్రిక్ట్లోకే వస్తుంది. చైనా బార్డర్ తక్. राइड विथ संतोष. यस, सब्सक्राइब करो भाई. ये गाड़ी पे ही जाने का है मुझे मिशन, क्योंकि वो बाइक छोड़ के ये बाइक में जाने का मतलब क्या है कि पीपल को रहता है ना, छोटा गाड़ी है मेरे पास, मैं जा सकता हूँ नहीं जा सकता हूँ, बट मैं दिखा रहा हूँ प्रैक्टिकली जा सकता है. ठीक है भाई, थैंक यू, सपोर्ट करो. థ్యాంక్ యూ. అబ్బా రామచంద్ర, ఇప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చింది. పొల్యూషన్ చెక్ దొరికింది కదా అని చెప్పి చాలా ఆనందపడ్డా. ఫైనల్లీ ఏమైందంటే బిస్కెట్ అయింది. ఎందుకు అంటారా, పొల్యూషన్ చెక్ అనేది ఏ స్టేట్ వెహికల్ ఆ స్టేట్లోనే చేసుకోవాలంట, ఇక్కడ అవ్వదంట. అదేంటో నాకు అర్థం కాలే ఆ రూలు. పొల్యూషన్ చెక్ లేకపోతే మనకు అక్కడ పర్మిట్స్ రావు. దేవుడా, ఐ నీడ్ పొల్యూషన్ చెక్. మన డే 3 రైడ్లో ఇదే అడ్వెంచర్. ఇప్పుడు నేను ఎతకాల్సింది పొల్యూషన్ చెక్ పాయింట్ అనమాట. సో చూడండి, ఒక పెద్ద లేక్ అన్నమాట. ఇది లేకో ఏంటో మరి తెలియట్లా. సో ఈ బ్రిడ్జ్ అయితే చూడండి చాలా బాగుంది. నాకైతే మన విజయవాడ వారధి గుర్తొస్తుంది, ఆ చివరి వరకు కనిపిస్తుంది. ఇటువైపు వచ్చేసి అది రైల్వే ట్రాక్ అనమాట. ఇది వచ్చేసి కార్లు బస్సులు వెళ్ళడానికి హైవే, అది వచ్చేసి రైల్వే ట్రాక్. సూపర్ ఉంది బ్రిడ్జ్ అయితే, చల్లగా ఉంది ఇక్కడైతే. ఓకే, రైట్ నా మనం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గంజాంలో అయితే ఉన్నాం. ఇట్స్ టైమ్ అరౌండ్ 12 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. గంజాం నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ వెల్కమ్ ఫర్ యూ. చూడండి గాయస్, మన పక్క నుంచే ట్రైన్ అవుతుంది. మనం ట్రైన్తో పాటు ఇప్పటిదాకా రేస్ చేసాం. అదిగోండి ఇంజన్. రోడ్స్ కన్స్ట్రక్షన్ కాలేదు. అండ్ అలానే ఇది ఒక చిన్న బైక్ అయిపోయింది. ఎక్స్పోజ్ అయ్యి ఉంటే భలే ఉండేది. రే లియో బ్రో, మిస్సింగ్ యూ. బాయ్. Wow, my God, a beautiful place. Wow, best place in this day. Woo! Amazing. డే 3లో క్రాస్ చేస్తున్న సెకండ్ టోల్ ప్లాజా. మనం అలా వెళ్ళాలి, అలా వచ్చేసాం. మన బాబాయ్ని చూసి నేను కూడా అదే లైన్లో వచ్చేసా. సో ఇది టోల్ ప్లాజా. ఊరు పేరు లేదు, ఏ పేరు లేదు. నియర్ టు 50 kilometers అవుతుంది. 50 kilometers నుంచి రోడ్స్ ఇలానే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఇదిగోండి ఇలా కన్స్ట్రక్షన్ వర్క్స్. స్లోగా వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి భువనేశ్వర్ వచ్చి 90 kilometers ఉంది. సో చూడండి ఇదిగోండి ఇలా స్పీడ్ బ్రేకర్లు, అలా రోడ్ కన్స్ట్రక్షన్లు. టేక్ ఎ డైవర్షన్. ఓకే,
పాట్ హోల్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి సడన్గా. ఇదిగోండి ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. సో అదన్నమాట 1 year తర్వాత వస్తే మాత్రం సూపర్ ఉంటుంది జర్నీ. అసలు ఏ ఊరు టచ్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు. ఇంకా లంచ్ చేయాలి, టైం వచ్చేసి 3 అయిపోయింది. సో ఏదైనా దాబా చూసుకొని ఈరోజన్నా మీల్స్ తినాలి. నిన్న ఫ్రైడ్ రైస్ తిన్నాం కదా, వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది. చూద్దాం ఈరోజు మనకి ఏం తినే భాగ్యం ఉందో. ఇదేదో టోల్ గేట్, ఊరు పేరు లేదు దీనికి. Day 3 రైడ్లో క్రాస్ చేస్తున్న 3rd టోల్ ప్లాజా. చిన్న ఉన్నాయి చూడండి, ఏదో బాత్రూమ్ లాగా. టోటలీ డిఫరెంట్. అగైన్ మనమైతే ఇప్పుడు పొల్యూషన్ చెక్ దగ్గరికి వచ్చాం. ఒకసారి పొల్యూషన్ అయితే చెక్ చేయించేద్దాం. ఇది కానీ అయిపోయిందంటే మన పర్మిట్స్కి ఇంకా ప్రాబ్లం ఉండదు. ఓ మై గాడ్, కూల్ 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 బ్రో, కూల్. మోస్ట్ एक्साइटेड. नहीं ओपन नहीं होता, नहीं खुलते हैं. एक बार కూల్. పొల్యూషన్ చెక్ అయితే చేస్తున్నాం. చేసేయండి బ్రో. పొల్యూషన్ वो गाड़ी को पकड़ता हूँ, मैं पकड़ता हूँ. एपी कुछ तो करो भाई, क्योंकि चाइना बॉर्डर जाने के टाइम पे तकलीफ हो जाता. मैंने भूल के आ गया इधर तक. लेकिन हमारा स्टेट में वो करता है नहीं करता देखना पड़ेगा. मतलब हमारा गाड़ी हमारा स्टेट में ही हो जाएगा. ये क्या रूल है? तो हमारा आरटीओ का उड़ीसा आरटीओ का उसको रजिस्ट्रेशन करना पड़ेगा. किसका? हमारा उड़ीसा में करने के लिए. फिर क्या करूँ? पैसे 200 रुपया लग जाएगा. 200 रुपया लग जाएगा. 200 होता है. हाँ 200 होते से आपका पॉल्यूशन हो जाएगा, रजिस्ट्रेशन हो जाएगा. हाँ फिर कर दो, कुछ प्रॉब्लम नहीं. क्योंकि ये पोल्यूशन नहीं तो मुझे उधर परमिट्स नहीं मिलेगा चाइना बॉर्डर को. आरसी का है ना. हाँ है, लेके आता हूँ. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏదైనా అనదర్ స్టేట్లో మన ఓన్ స్టేట్ నుంచి వచ్చిన వెహికల్ని మనం పొల్యూషన్ చెక్ చేయించాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించాలంట. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 200. పొల్యూషన్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. అండ్ నా బైక్ అయితే అక్కడ పెట్టా. అండ్ చూస్తున్నారు కదా, సన్సెట్ కూడా అయిపోవడానికి వస్తుంది. ఇంకా ఇప్పటి వరకు లంచ్ అయితే చేయలేదు. ఆకలేస్తుంది తప్పట్లా, ఎందుకంటే నిన్న లేట్ చేసాం. నిన్న లేట్ చేసిన దానివల్ల ఈరోజు ఇంకా లేట్ అయిపోతుంది. టైం వచ్చేసి 5 అయింది. సో చూద్దాం ఇంకెంత దూరం వెళ్ళగలం ఏంటనేది. అరగంట అవుతుంది, ఇంకా పొల్యూషన్ వర్క్ అయితే అవుతూనే ఉంది. అదేంటో రిజిస్టర్ అవ్వట్లా ఈ ఒరిస్సా స్టేట్లోకి. సో లేట్ అయిపోతుంది. అబ్బా శ్రేష్ట, ఏం చేద్దాం? కటక్కి వెళ్ళిపోదామా? కటక్ లోపు ఎక్కడైనా క్యాంపింగ్ స్పాట్ చూసుకొని వేసేద్దామా? సన్సెట్ అయిపోతుంది కదబ్బా. ఈ లోపు చూద్దాం, ఏదైనా మంచి స్పాట్ దొరికితే క్యాంపింగ్ చేసేద్దాం. ఫుడ్ తీసేసుకొని इच्छा बाबू. पोल्यूशन भैया हो गया. तो रजिस्ट्रेशन हो हमारा उड़ीसा का होगा. हाँ. यानी कि उड़ीसा का अंदर जहाँ घुमा गया तो आपका टेंशन नहीं. हाँ हाँ हमारा उड़ीसा का बाहर जो होगा फिर रजिस्ट्रेशन मांगेगा. भैया मांगेगा नहीं मांगेगा का पता नहीं. हाँ. हमारा उड़ीसा में बास्केट का गाड़ी मांगता है, रजिस्ट्रेशन मांगता है. हाँ हाँ ठीक है भाई, थैंक यू. मैंने सोचा वो नहीं है तो उधर जाने को नहीं होता, इतना दूर है. సో మనమైతే ఇక్కడ పొల్యూషన్ టెస్టింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. సక్సెస్ఫుల్లీ పొల్యూషన్ అయితే అయిపోయింది. 200 పే చేసా. స్టే చేయడానికి కంఫర్ట్గా ఉండే ఒక పెట్రోల్ బంక్ దొరికినా చాలు, టెంట్ వేసుకొని అయితే స్టే చేస్తాం. ఎందుకంటే రూమ్స్ అనేవి అయితే వరస్ట్ అనమాట. షేరింగ్లో ఒక 600-700లో తీసుకున్నాం అనుకోండి, దరిద్రంగా ఉంటున్నాయి రూమ్స్. ఓయోలో చూస్తే 1500 ఆ ప్రైస్ చూపిస్తున్నాయి డబుల్ రూమ్ కావాలంటే. సో దానికన్నా మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా. గ్యాస్ స్టవ్ ఉంది, కుకింగ్ సెట్ ఉంది, టెంట్ ఉంది, యోగా మ్యాట్ ఉంది, అండ్ లోపల వేసుకునే బెడ్షీట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో హ్యాపీగా మంచి ప్లేస్ చూసుకుని అయితే క్యాంపింగ్ చేసేస్తాం. అండ్ ఈరోజు అయితే నేను Day 1 వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎడిటింగ్ చేసి రేపు అయితే నేను అప్లోడ్ చేస్తా. అది సో అగైన్ ట్రాఫిక్ జామ్, ఇప్పటికే లేట్. ఇది బోనస్. ఓ మై గాడ్. మన శ్రేష్ట బైక్ అయితే మంచి కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే అది స్కూటీ కదా, గేర్లు క్లచ్లు ఏముండవు. సింపుల్గా వెళ్ళి సింపుల్గా వచ్చేయచ్చు.
హాయ్. ట్రాఫిక్ చూడండి ఏ రేంజ్లో స్ట్రక్ అయిపోయిందో. 1 కిలోమీటర్ నుంచి ట్రాఫిక్ ఇలానే ఉంది. భువనేశ్వర్ సిటీ అన్నమాట. అదన్నమాట దేశీ స్టైల్. అలా వెళ్ళిపోవాలి, అలాగా డివైడర్ మీద నుంచి ఎక్కేద్దాం మనం కూడా. ఎస్, గాట్ ఇట్. ఇక్కడ దింపడం అవ్వదేమో, ఇంత హైట్ వచ్చేసా నేను. అయ్యయ్యా, బో అసలైన టాస్క్ ఇది. కమాన్ బడి. ఎస్ ఎస్, డిడ్ ఇట్. అక్కడ మా నాన్న అయితే చూడండి, స్కూటీ అన్న ముందు దాకా వెళ్ళిపోయాడు అనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ అడక్క లాక్కుంటూ వచ్చాడు బైక్ అడక్కి. దించు పోనీ. అదిగోండి ఆ స్కూటీ. సో ఈ ట్రాఫిక్ జామ్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలీదు. మనం భువనేశ్వర్ దాటేటట్లేము. రైట్ నో చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు బాలాసూర్కి దగ్గరలో ఉన్నాం. రిలయన్స్ పెట్రోల్ బంక్లో అయితే స్టే చేసాం. ఈరోజు వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంక్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే అమేజింగ్ ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా గడ్డి అనమాట. ఈరోజు ఈ గడ్డిలోనే మనం క్యాంపింగ్ చేస్తాం. సో కానిచ్చేద్దాం.